ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి వచ్చే సంకేతాల గురించి తెలుసుకుందాం. అయితే సింహరాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు వారికి కనిపిస్తాయి, ఆ సంకేతాల ద్వారా వారు ఏమర్థం చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా లైఫ్ లాంగ్ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు. అయితే ప్రస్తుత కాలంలో చూస్తే కనుక డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు. ప్రతీదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. డబ్బంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటారు. డబ్బుతోనే మన సమాజంలో, మన బంధువుల మధ్య గౌరవం అనేది మనకు దక్కుతుంది. డబ్బు అంటేనే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపించినా, వినిపించినా లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుందని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీకు శుభ గడియలు రాబోయే ముందు, లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోయే ముందు కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. సింహరాశి వారికి కలలో పసుపు కాని లేదా తెలుపు రంగులో ఉండేటటువంటి పాములు కాని కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. కాబట్టి కలలో మీకు పసుపు కనిపిస్తే కనుక అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే తెలుపు రంగు పాములు అనేవి కూడా, ఈ యొక్క శ్వేతనాగులు అనేవి కూడా దేవతా సర్పాలు. ఇవి కూడా మీకు కలలో కనిపిస్తే అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీకేవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయని ఈ సంకేతాల ద్వారా మీకు అర్థమవుతుంది. అలాగే కలలో మీకు చీపురు కనిపించినా కానీ అది శుభ సంకేతం. అలాగే కలలో మీకు గుడ్లగూబ కనిపించినా, బల్లి కనిపించినా, గులాబీ పువ్వు కనిపించినా, ఏనుగు కనిపించినా, శంఖం కనిపించినా కానీ అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని సింహరాశి వ్యక్తులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చేతిలో దురద రావటం అనేది సహజం. అయితే కుడి చేతిలో దురద వస్తే కనుక మంచిది కాదని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కుడి అరచేతిలో దురద వస్తే మాత్రం త్వరలో మీకు డబ్బు రాబోతుందని ఈ సింహరాశి వారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 బల్లులు ఒకే ప్రదేశంలో కనిపిస్తే కూడా అది శుభ సంకేతం. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక బల్లి వెంబడి మరొక బల్లి పరిగెడుతూ ఉంటుంది. అంటే 2 బల్లులు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. 3 బల్లులు మీకు ఒకేసారి ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా కనిపిస్తే అది శుభానికి సంకేతం. లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుందని, మీరు కోటీశ్వరులు కాబోతున్నారని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా కానీ అది శుభప్రదమైన సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. త్వరలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే నల్ల చీమలు మీ ఇంట్లోకి రావటం కూడా శుభానికి సంకేతం. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ఏవైనా ఆహార పదార్థాలు కింద పడినా కానీ, ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏ ఆహార పదార్థాలు కింద పడకపోయినా సరే నల్ల చీమలు కొన్ని వేల సంఖ్యలో ఒకేసారి క్యూ కట్టి వెళ్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా నల్ల చీమలు మీ ఇంట్లో క్యూ కట్టి వెళ్తున్నట్లుగా మీరు కనుక గమనిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. వాటికి నిర్దేశించిన సమయం వరకు అవి అక్కడే ఉంటాయి. అవి తినటానికి ఏదైనా పంచదార కాని లేదా పిండిని కాని అక్కడ పెట్టండి. అంతేకాని వాటిని చంపటం లాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే లక్ష్మీదేవి తన యొక్క రాకకి చిహ్నాన్ని ఈ విధంగా మీకు చూపిస్తుంది. కాబట్టి ఈ సంకేతం ద్వారా మీరు అది అర్థం చేసుకొని వాటికి తినటానికి ఏదైనా తీపి పదార్థాన్ని అక్కడ పెడితే లక్ష్మీదేవి సంతసించి మీ యొక్క గృహంలోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది.
అలాగే ఏదైనా పక్షి మీ ఇంటి చుట్టుపక్కల గూడు కట్టినా కానీ అది చాలా శుభసూచకంగా పరిగణించడం జరుగుతుంది. మీ ఇంటి ఆవరణలో చెట్లు ఉన్నట్లయితే కనుక ఆ చెట్లపైన పక్షి గూడు కట్టినా, లేకపోతే మీ ఇంట్లో అంటే పెంకుటిళ్లలో దూలాలపైన గూళ్లు కట్టుకున్నా, ఈ విధంగా మీ ఇంటి ఆవరణలో కానీ ఇంట్లో కానీ పక్షి గూడు కట్టుకుంటే కూడా అది శుభానికి సంకేతం. లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. అయితే ఆ గూడును పాడు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఆ గూడును అదే విధంగా వదిలేసేయండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ విధంగా కొన్ని రకాల సంకేతాల ద్వారా సింహరాశి వారి యొక్క జీవితంలోకి ధనం రాబోతుందని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. మన యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి వెళ్లిపోకుండా ఉండటానికి కూడా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది ముఖ్యమైన నియమం. అంటే ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లో ధూళి, దుమ్ము, చెత్త ఇటువంటి వాతావరణం కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. వచ్చినా కాని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు. అటువంటి ప్రదేశంలో కేవలం దరిద్ర దేవత మాత్రమే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అంటే కొంతమందికి నిత్య దీపారాధన అలవాటుగా ఉండదండి. ప్రత్యేకించబడిన రోజుల్లో కానీ పండగ దినాల్లో కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటి గడపలు కావచ్చు, ఇంటి వాకిలి, గచ్చు ఇలా అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి. అలాగే శుభ్రంగా అలంకరించుకోండి. అంటే మీ ఇంటి ముందు అందమైన రంగవల్లికలతో, పువ్వులతో మీ యొక్క ఇంటి వాతావరణాన్ని ఉంచుకోండి. ప్రతి శుక్రవారం రోజు గుమ్మం బయట మీరు పుష్పాలతో అలంకరించండి. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి రావటానికి ఖచ్చితంగా ఇష్టతను కనబరుస్తుంది. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణతో మీకు ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. సింహరాశివారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు. అలాగే మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉండటానికి మీ ఇల్లు పరిశుభ్రతతో పాటు దీపారాధనతో పాటు ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇంట్లో అరుపులు, గొడవలు, కేకలు ఇటువంటి వాతావరణం ఉంటే కూడా లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఉండదు. కాబట్టి మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. చూశారు కదండి, సింహరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోటానికి మీ ఇంటిని, మీ ఇంటి పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.